హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను ప్రీ మార్కెట్ అనాలిసిస్ కూడా ప్రొవైడ్ చేయలేదు. ఓన్లీ గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టాను. దాని తర్వాత డైరెక్ట్ లాస్ రికవరీ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో ట్రేడ్ ఇచ్చాను కదా, దాని గురించి మాట్లాడాను. ఎందుకు ఇవాళ ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఇవ్వలేదు అంటే, నిన్నటి వీడియోలో నేను ఏం చెప్పాను, నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, ఫీవర్, కోల్డ్ ప్లస్ కాఫ్ ఉందని చెప్పాను కదా. అదే వాయిస్ మొత్తం లో అయిపోయింది. దట్స్ వై నేను ఏం చేశాను అంటే, మార్నింగ్ లేట్ లేసాను, టాబ్లెట్స్ వేసుకుంటున్నాను కాబట్టి లేట్ లేసాను. దట్స్ వై ప్రీ మార్కెట్ అనాలిసిస్ అనేది ఇవాళ ప్రొవైడ్ చేయలేదండి. ఓకే, ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి లాస్ రికవరీ గ్రూప్ లో ప్రాఫిట్ బుకింగ్ 145 పాయింట్స్ తీసుకున్నాను. సెకండ్ ట్రేడ్ లో ఏం జరిగింది అంటే, ట్రేడ్ తీసుకున్న తర్వాత ఫాల్ అయింది, బట్ దెర్ ఇస్ ఎ ఆర్డర్ బ్లాక్ కాబట్టి 690 ఎంట్రీ, 560 యావరేజ్, 625 ఓవరాల్ యావరేజ్, 790 ఎగ్జిట్, 165 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది తీసుకున్నాను. ఓకే, థర్డ్ ట్రేడ్ అనేది ఇట్ ఈస్ ఆల్సో ఇన్ లాస్ రికవరీ గ్రూప్, 685 ఎంట్రీ, 850 ఎగ్జిట్, 165 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. ఇప్పుడు నా అన్ని ట్రేడ్స్ చూసుకున్న ఆల్ ట్రేడ్స్ ఫ్రమ్ సి సైడ్ 75,000 సి. ఓకేనా, ప్రతి 3 ట్రేడ్స్ లాస్ రికవరీ గ్రూప్ లో సి సైడే ఉన్నాయి. అండ్ నా టెలిగ్రామ్ గ్రూప్ లో నేను తీసుకున్న ట్రేడ్ 74,800 సి, 760లో ఎంట్రీ, 880లో ఎగ్జిట్. ఇవాళ టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా 120 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసాం మనము. ఓకేనా అండి. సో దాని తర్వాత ఇవి మన వాళ్ళందరూ ప్రాఫిట్ చేశారు, 9,000, 1,000, 4,000. అండ్ ఇవాళ హైయెస్ట్ ప్రాఫిట్ వచ్చేసి 74,180 అండి. సో ఆల్ ట్రేడ్స్ కాల్ సైడ్. ఎందుకు కాల్ సైడ్ అంటే, ఇప్పుడు ఇది మొత్తం చూడండి మీరు, ఇక్కడ ట్రేడ్ నేను తీసుకున్న తర్వాత కూడా అనాలిసిస్ ఏమి ఇచ్చాను, ఆర్డర్ బ్లాక్. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది, అందువల్లనే మనం ట్రేడ్ తీసుకుంటాం. ఇఫ్ ఆర్డర్ బ్లాక్ లెవెల్ బ్రేక్ వి విల్ టేక్ స్టాప్ లాస్, బట్ అంటిల్ ఈ ఆర్డర్ బ్లాక్ లెవెల్ బ్రేక్ కాకపోతే స్టాప్ లాస్ అనేది మనం తీసుకోము అని చెప్పాను. సి, మనకు ఆర్డర్ బ్లాక్ లో ఏముండాలండి, ఆర్డర్ బ్లాక్ లో రెడ్ క్యాండిల్ చిన్నగా ఉండాలి, గ్రీన్ క్యాండిల్ లెవెల్ అనేది పెద్దగా ఉండాలి, అండ్ ఇక్కడ ఆ జోన్ అనేది క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ ఆర్డర్ బ్లాక్. ఆర్డర్ బ్లాక్ గురించి నేను థర్డ్ సీజన్ లో, ఫోర్త్ సీజన్ లో, ఫిఫ్త్ సీజన్ లో, సిక్స్త్ సీజన్ లో కూడా చెప్పాను. అండ్ మళ్ళీ ఏం చెప్పాను అంటే, ఎఫ్ఈజీ రీటెస్ట్ మీకు ఇక్కడ చూపిస్తాను, ఇక్కడ రాసి కూడా పంపించాను నేను. ఇఫ్ మార్కెట్ బ్రేక్ దిస్ లెవెల్ వీ విల్ పుట్ స్టాప్ లాస్ అని చెప్పాను. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ సపోర్ట్ అండ్ ఎఫ్ఈజీ రీటెస్ట్ ఉంది అని చెప్పాను. ఆర్డర్ బ్లాక్ సపోర్ట్ అండ్ దాని తర్వాత ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అయిన తర్వాత రివర్స్ అవుతే మార్కెట్ ఎఫ్ఈజీ సపోర్ట్ తీసుకుంటది. ఎఫ్ఈజీ సపోర్ట్ అనేది ఫిఫ్త్ సీజన్ లో కూడా నేను నేర్పించానండి. ఓకే, సో ఈ సీజన్ కి టోటల్ 6 సీజన్ ఉన్నాయి నా దగ్గర, మీరు వీడియో కూడా చూడొచ్చు. అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ పీడిఎఫ్స్ నా దగ్గర ఉన్నాయి, మీకు నేను ఈ పీడిఎఫ్స్ అనేవి పంపించేస్తానండి. ఓకే, ఇవాళ నా వాయిస్ కొంచెం లో ఉంటది, ప్లీజ్ మీరు వాల్యూమ్ పెంచుకొని అండర్స్టాండ్ చేసుకోండి. ఓకే, సో ఇవాళ కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి 475 పాయింట్స్, 475 పాయింట్స్. ఓకేనా అండి. సో చలో ఇవాళ ఓకే, ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయి, నిఫ్టీలో ఆర్డర్ బ్లాక్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఆర్డర్ బ్లాక్ ఉంది, సెన్సెక్స్ లో డబల్ ఆర్డర్ బ్లాక్ ఉంది, ప్లస్ ఎఫ్ఈజీ రీటెస్ట్ అనేది కూడా ఉంది. అండ్ నో ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ గురించి కూడా నేర్పించాను ఫోర్త్ సీజన్ లో అండ్ సిక్స్త్ సీజన్ లో కూడా నేర్పించాను నేను. ఇక్కడ ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ జరిగింది. ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ జరిగినప్పుడు మార్కెట్ ఆ హై లెవెల్ బ్రేక్ చేస్తే షూట్అవుట్ అవుతుంది. సో ఇక్కడ అలాగే బ్రేక్ చేసింది లెవెల్ షూట్అవుట్ అయింది. సో రేపటి అనాలిసిస్ ఏంటి అంటే, మార్కెట్ లో చాలా సెల్లింగ్ చూసాము, ఇవాళ బయ్యింగ్ రికవరీ చూసాం మనము. ఓకే, ఇప్పుడు మనకు మార్కెట్ గ్యాప్ అప్ అయినా మనం రెడీ ఉండాలి, గ్యాప్ డౌన్ అయినా రెడీ ఉండాలి. గ్యాప్ అప్ అయింది అనుకోండి, సో గ్యాప్ అప్ సారీ ఇది గ్యాప్ డౌన్. గ్యాప్ అప్ గ్రీన్ క్యాండిల్, గ్యాప్ అప్ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతే మనం దాని లోపల ఎలా ట్రేడ్ చేయాలి. సెకండ్, గ్యాప్ డౌన్ గ్రీన్, గ్యాప్ డౌన్ రెడ్ ట్రేడ్ అయితే మనం ఎలా ట్రేడ్ చేయాలి, దానికి ప్రాపర్ బ్రేక్అవుట్స్ ఏంటి, దాని లోపల ఎలా ట్రేడ్ చేయాలి, ఇవన్నీ నేను నేర్పించాను.
ప్రాపర్ పీడిఎఫ్స్ లో ప్రూఫ్స్ కూడా పెట్టాను. గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ జరిగితే ఏం జరుగుతుంది, ఎందుకంటే ఇవాళ ఎంత రికవరీ జరిగింది కాబట్టి దేర్ విల్ బి అ బయ్యింగ్ సైడ్. ఎందుకు బయ్యింగ్ సైడ్ అంటే మార్కెట్ లో ట్రెండ్ ఇవాళ చేంజ్ అయ్యింది, బట్ కన్ఫర్మేషన్ ఆఫ్ ట్రెండ్ అనేది ఇప్పటివరకు జరగలేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సింపుల్ గా ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ యాజ్ ఏ సపోర్ట్ లాగా తీసుకోవాలి. యాజ్ ఏ సపోర్ట్ 53,795. ఓకేనా? ఎందుకు ఇది అంటే డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్, ఇఫ్ ఇట్ బ్రేక్ విత్ గ్రీన్ క్యాండిల్ ఇట్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. ఓకే, సో రేపు సపోర్ట్ అనేది మనం చూసుకోగలిగితే సపోర్ట్ జోన్ లోనే ఉంది. సో ఇట్స్ ఏ సపోర్ట్ డిమాండ్ జోన్, SDZ. ఓకే, చలో ఇది ఓకే, ఇది సపోర్ట్ లెవెల్, ఫాల్ అయిన సపోర్ట్ లెవెలే. బట్ బయ్యింగ్ వెళ్ళాలి అంటే రీసెంట్ గ్యాప్ డౌన్ సెల్లింగ్ జోన్ ఉంది కదా, సెల్లింగ్ డిమాండ్ జోన్, ఇది బయ్యింగ్ డిమాండ్ జోన్, ఇది బయింగ్ డిమాండ్ జోన్, మీది సెల్లింగ్ డిమాండ్ జోన్. ఓకే, ఈ సెల్లింగ్ డిమాండ్ జోన్ ని బయ్యింగ్ చేయాలి అంటే మార్కెట్ ఇలా గ్రీన్ క్యాండిల్ అనేది బ్రేక్ చేయాలి. చేసి ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర మనకు ఇలా బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్ రివర్సల్ కావాలి బయింగ్ వెళ్ళాలంటే. సెల్లింగ్ అంటే మనకు తెలిసిందే, ఈ పాయింట్ దగ్గర వెళ్ళినప్పుడు మార్కెట్ ఆర్డర్ బ్లాక్ ఇస్తే ఫాలో అవుతుంది, ఈ పాయింట్ దగ్గర వెళ్ళి మార్కెట్ రెడ్ క్యాండిల్ ఇస్తే ఫాలో అవుతుంది. బట్ రెడ్ క్యాండిల్ అనేది నాకు తెలిసి ఇంపాసిబుల్. ఓకే, 99.99% ఇంపాసిబుల్. ఎందుకంటే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ చేసింది లోయెస్ట్ ప్రైస్ లో ఉంది కాబట్టి దిస్ ఇస్ ఎ మేజర్ సపోర్ట్ పాయింట్. ఓకేనా అండి? నిఫ్టీలో మనం చూసుకున్నట్లయితే నిఫ్టీలో కూడా నియరెస్ట్ సెల్లింగ్ లెవెల్ ఉంది, ఆ సెల్లింగ్ లెవెల్ వచ్చేసి ఇదే. ఓకేనా, అండ్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ వచ్చేసి ఇదే. సో నిఫ్టీ కనుక సెల్లింగ్ వెళ్ళాలి అంటే ఈ లెవెల్ రెడ్ సాలిడ్ క్యాండిల్ తో బ్రేక్ చేయాలి. రెడ్ సాలిడ్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తేనే సెల్లింగ్. రెడ్ సాలిడ్ క్యాండిల్ తో బ్రేక్ చేయలేదు, పైన ఈ లెవెల్ బ్రేక్ చేసింది, రీటెస్ట్ రివర్సల్ ఇవ్వాలి ఫర్ కన్ఫర్మేషన్ ఆఫ్ బయ్యింగ్. వితౌట్ రీటెస్ట్ రివర్సల్ మార్కెట్ పైకి వెళ్తుంటే నమ్మొద్దు. సో బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి ఈ 2 లెవెల్స్, సెన్సెక్స్ లో వచ్చేసి 2 లెవెల్స్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో అండ్ నిఫ్టీలో 2 లెవెల్స్. సెన్సెక్స్ లో మనం సెన్సెక్స్ లో కనుక చూసుకుంటే నియరెస్ట్ సెల్లింగ్ పాయింట్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. సో ఈ 2 పాయింట్స్ వచ్చేసి మనకు మేజర్. ఎందుకు మేజర్ అంటే ఈ పాయింట్ అయినా కానివ్వండి, ఈ పాయింట్ అయినా కానివ్వండి బ్రేక్ అవ్వాలి గ్రీన్ క్యాండిల్ తో. ఆల్రెడీ ఇది వాళ్ళ గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అయింది, బట్ రేపు గ్యాప్ అప్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో గ్యాప్ అప్ లో గ్రీన్ క్యాండిల్ తో లెవెల్ బ్రేక్ అయితే ట్రేడ్ తీసుకోవద్దు, రీటెస్ట్ రివర్సల్ వెయిట్ చేయాలి. రీటెస్ట్ రివర్సల్ వెయిట్ చేస్తేనే మనకు ఏదైనా దొరుకుతుంది. అండ్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ కాబట్టి ఇట్స్ ఏ మేజర్ సపోర్ట్ పాయింట్, మేజర్ సపోర్ట్ పాయింట్. ఓకేనా అండి? సో నేను మీకు ఏం చెప్తున్నాను అంటే ఈ ట్రేడ్స్ పెట్టి స్క్రీన్ షాట్స్ పెట్టి ఏం చెప్తున్నాను అంటే ప్రాపర్ అనాలిసిస్ మన దగ్గర మార్కెట్ లో ఉంటే, కొంచెం పేషెన్సీ ఉంటే మార్కెట్ ని ఉట్టిగానే గెలవచ్చండి. చాలా చాలా మంది ఉట్టిగానే ప్యానిక్ అవుతున్నారు. ప్యానిక్ అవ్వకండి, మార్కెట్ ఈజీ, బట్ ట్రై టు అండర్స్టాండ్. నేను హెల్ప్ చేస్తాను. ఓకేనా? చలో, మీకు మన అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.